పర్వత శిఖరం లాంటి కుంభకర్ణుని చూసి పరిగెత్తుకొని వస్తాడు. ఆతురతగా వచ్చి కుంభకర్ణుడి మీదకి దూకి అనేకమైనటువంటి చెట్లతో బండరాళ్లతో తన చేతితో కొడుతూ ఉంటాడు. తన చేతికి అందకుండా వానరులందరినీ తప్పిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది యుద్ధం. సైన్యాన్ని, వానర సైన్యాన్ని రక్షిస్తూ రాక్షస సైన్యాన్ని వధింపచేస్తూ ఉంటాడు ద్వివిదుడు. కొంత ప్రయత్నం చేసేటటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. తతః పర్వతముత్పాట్య ద్వివిధః ప్లవగర్షభః దుద్రావగిరి శృంగాభం విలంబ ఇవతో యదః. ఈ కుంభకర్ణుడు చేసేటటువంటి యుద్ధం, కుంభకర్ణుడు వానరుల్ని భక్షించటం, వారి ప్రాణాలు తీయటం ఈ సందర్భం చేస్తూ ఉంటే కుంభకర్ణుడిని గురించి పరిగెత్తుకొని ఆతురతగా వస్తాడు ద్వివిదుడు. చూస్తాడు ఈ సందర్భాన్ని. చూసి తం సముత్పత్య చిక్షేప కుంభకర్ణాయ వానరః తమప్రాప్య మహాకాయం తస్య సైన్యే పతత్తతః. ఈ ద్వివిదుడు ఒక్కసారిగా పైకి ఎగురుతాడు. ఎగిరి కుంభకర్ణుడి దేహం పైకి ఎక్కి కూర్చుంటాడు. ఎక్కి కూర్చొని అతనికి అందకుండా అనేక మంది రాక్షస సైన్యాన్ని వధిస్తూ ఉంటాడు. రాళ్ళు విసిరేస్తూ కుంభకర్ణుడి పైన నిలబడి. కుంభకర్ణుడిగా అందనంత ఎత్తులో అందకుండా, చిక్కకుండా, దొరకకుండా ఉండే విధంగా రాక్షస సైన్యాన్ని వధిస్తూ ఉంటాడు ఈ ద్వివిదుడు. ఎంత పట్టుకుందామనే ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి పెద్ద దేహాన్ని ధరిస్తాడు, ఒక్కొక్కసారి చిన్న దేహాన్ని ధరిస్తూ ఇలా ద్వివిదుడు యుద్ధాన్ని ప్రారంభం చేస్తాడు కుంభకర్ణుడి వేగాన్ని ఆపటం కోసం. ఇలా యుద్ధం చేస్తూ ఉన్న సందర్భంలో ద్వివిదుడు ఇంకా ఆవేశంతో ఒక పెద్ద పర్వత శిఖరాన్ని కూడా తీసుకొచ్చి గిరగిరా తిప్పి కుంభకర్ణుడికి వేసి కొడతాడు. కుంభకర్ణుడు తలకేసి కొడితే అది గురి తప్పి వెళ్ళి రాక్షస సైన్యమే పడితే అనేకమైనటువంటి గుర్రాలపైన ఉన్నటువంటి రాక్షస వీరులు, అలాగే రథాలపైన ఉన్నటువంటి రాక్షస వీరులు ఈ పర్వత శిఖరం తగిలి చాలామంది మరణిస్తారు. కానీ కుంభకర్ణుడికి మాత్రం తగలదు. ఈ ద్వివిదుడు వేసినటువంటి ఒక రాయి కొండ శిల లాంటిది. తం సముత్పత్య చిక్షేప